తులారాశి వారు ముఖ్యమైన వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. చిన్ననాటి మిత్రులను కూడా కలుసుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని గ్రహిస్తారు. చేపట్టిన పరిశోధనలో చక్కటి విజయం కూడా లభిస్తుంది. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార వర్గాల నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత స్థాయి అధికారుల నుంచి పిలుపు అందవచ్చు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలో, సినీ టీవీ కళాకారులకు కార్యసిద్ధి, విద్యార్థుల అంచనాలు నిజమవుతాయి. మహిళలకు ఆస్తి, వాహన యోగ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద తులారాశి వారికి రోజు గోచార రీత్యా చాలా వరకు యోగదాయకంగా ఉంది. తులారాశి వారికి ఎవడ కలిసి వచ్చే రంగు పసుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈరోజు ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. వ్యయ ప్రయాసాలతో ఈరోజు ఎట్టకేలకు పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. రాబడి అంతగా కనిపించదు. రుణ ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తారు. ముఖ్య నిర్ణయాల్లో వృశ్చిక రాశి వారు ఆచితూచి వ్యవహరించాలి. సన్నిధులతోటి కూడా వివాదాలు అధికమవుతాయి. వాహనాలు నడిపే విషయంలో కూడా అప్రమత్తంగా మెరగడం చాలా మంచిది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నత్తనకన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో చికాకులు ఎదురవుతాయి. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి కూడా చిక్కులు, సమస్యలు. సినీ టీవీ కళాకారులకు ఒడిదుడుకులు పెరుగుతాయి. విద్యార్థులు కూడా కొన్ని అవకాశాలు చేజారడం చేత నిరాశ చెందుతారు. మహిళలు గృహ విషయాలపై కొంతవరకు ఆసక్తి చూపుతారు. విషయాల క్రయ విక్రయాల్లో అనుకున్న లాభాలు చేతికంతాయి. వృశ్చిక రాశి వారికి వాడ కలిసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం వృశ్చిక రాశి వారికి చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. దూర ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. ఆర్థిక విషయాల్లో కూడా ఒడిదుడుకులు ఎదురవుతాయి. బంధువులతోటి తగాదాలు కూడా నెలకొంటాయి. వాహనాలు నడిపే విషయంలో నిర్లక్ష్యం వహించడం ధనురాశి వారికి ఏమాత్రం కూడా మంచిది కాదు. ఇతరుల సలహాల విషయంలో కూడా తొందరపాటు మంచిది కాదు. ఇక ఆలయాలు, ఆశ్రమాలు కూడా ఈరోజు ధనురాశి వారు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో సాధారణ లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి బదిలీలకు సంబంధించినటువంటి సమాచారం అందుతుంది. పారిశ్రామిక వైద్య రంగాల వారికి ఒత్తిడులు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు చేజారి దిగులు చెందుతారు. విద్యార్థులకు కూడా ఈరోజు అంత ప్రోత్సాహకరంగా ఉండదు. మహిళలకు కూడా నిరాశ నిస్పృహలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. మొత్తం మీద ధనురాశి వారికి గోచార రీత్యా ఈరోజు ఏమాత్రం కూడా అనుకూలంగా లేదు కాబట్టి అన్ని విషయాల్లో కూడా ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. ధనురాశి వారికి ఎవడ కలిసి వచ్చే రంగు పసుపు రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా శివాష్టకాన్ని పఠించడం, శివార్ధన చేయడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆస్తి విషయాల్లో బంధువులతోటి వివాదాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా సర్దుబాటు అవుతాయి. ఒక దీర్ఘకాలిక కేసు నుంచి కూడా బయటపడతారు. కుటుంబంలో విశేష గౌరవాన్ని కూడా పొందుతారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. పుణ్యక్షేత్రాలు కూడా ఈరోజు ఈ రాశి వారు సందర్శిస్తారు. పనులన్నీ కూడా అనుకున్న రీతిలో ముందుకు సాగుతాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగడం వల్ల ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు ఇంక్రిమెంట్కి సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ వర్గాల వారికి పదవులు దక్కుతాయి. సినీ కళాకారులకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు ఈరోజు వెలువడే ఫలితాలు ఊరటనిస్తాయి. మహిళలకు ఆరోగ్య సమస్యలు ఏవైతే గత కొంతకాలంగా ఇబ్బందికరంగా ఉన్నాయో అవన్నీ కూడా క్రమేపీ తీరుతాయని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా మనంగాన ఉన్నట్టుండి దెబ్బతింటే మాత్రం జీవితంలో మళ్ళీ మనకు పేరు ప్రఖ్యాతులు అంటే పేరు ప్రతిష్ట తగ్గిపోతుందని చెప్పవచ్చు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడైతే ఆర్థిక ఇబ్బందులు మనకు అధికమవుతాయో అప్పుడు ఏమవుతుందంటే ఇచ్చిన వారికి డబ్బు మనం తిరిగి చెల్లించలేకపోవడం, కోర్టు కేసులు, ఈ విధంగా స్థిరాస్తి ఏదన్నా ఉంటే దాన్ని అమ్మి కట్టే ప్రయత్నం చేయడం, ఈ విధంగా మనం పడేటటువంటి ఇబ్బందులు అంతా ఇంత కాదు. ఇది కూడా ఏంటంటే మళ్ళీ కేవలం ఇక్కడ ఆర్థికపరమైన సమస్యే కదండి, ఆర్థికంగా బాగుంటే నాకు మళ్ళీ పేరు ప్రఖ్యాతులు వస్తాయి కదని చెప్పి అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఆర్థికంగా బాగుండాలంటే పేరు ప్రఖ్యాతులు రావాలి. పేరు ప్రఖ్యాతులు బాగుండాలంటే ఆర్థికంగా సమస్యల నుంచి బయటపడాలి. ఈ రెండు కూడా ఒకదానికోటి అనుసంధానంగా ఉంటాయని చెప్పవచ్చు. జాతకరీత్యా ఒక వ్యక్తి ఎప్పుడైతే వ్యాపారం చేయకూడదో ఆ సమయంలో వ్యాపారం చేయడం, ఎదుటి వ్యక్తికి డబ్బులు ఇప్పించడం, హామీ సంతకాలు అంటాం కదా అటువంటివి చేయడం, ఈ విధంగా మంచి కోసం వెళ్ళినా కూడా కొన్ని సందర్భాల్లో చెడుగా మారుతుంది. మన ఉద్దేశం మంచిదే, వ్యాపారం చేయాలి, డబ్బు సంపాదించాలని. కానీ జాతకంలో మన గ్రహాలు యోగించినప్పుడు మనం సంపాదించలేము. అదేవిధంగా మనం ఒక వ్యక్తికి ఏదైనా తెలిసిన వాళ్ళు ఏమైనా డబ్బు అడిగారు అనుకోండి, మన దగ్గర లేకపోయినా మనం ఏం చేస్తామంటే ఆ వ్యక్తి మనకు కావాల్సిన వ్యక్తి కాబట్టి మనం ఎదుటి వారి దగ్గర, పొరుగింటి వారి దగ్గర అతనికి నేను డబ్బు గ్యారెంటీ ఉంటానని చెప్పేసి మనం గ్యారెంటీ సంతకాలు లాంటివి చేసి డబ్బు ఇప్పించడం, ఏదైనా చిట్స్ లాంటి చోట షూరిటీ సంతకాలు పెట్టడం, ఇలా చేసినప్పుడు ఆ వ్యక్తి చెల్లించకపోతే మనం ఆ డబ్బు చెల్లించాల్సి వస్తుంది. ఎందుకంటే మధ్యవర్తిగా సంతకాలు పెట్టాం కాబట్టి, ఇక్కడ గ్యారెంటీ సంతకాలు పెట్టాం కాబట్టి. ఇటువంటి సందర్భాల్లో మనం అవమాన పాల్గవుతాం. ఇక్కడ ప్రధానంగా మనంతరం కూడా గ్రహాలు, జ్యోతిష్యము ఇవన్నీ ఒక విషయం మనం పక్కన పెడితే కూడా ప్రధానంగా ఎందుకు ఏర్పడతాయంటే మనము మంచి స్థితిలో ఉన్నప్పుడు, అంటే మంచి స్థాయిలో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తుల్ని మనం చాలా వరకు కూడా అవమానపరిచేలా మాట్లాడుతుంటాం. అంటే ఆ వ్యక్తితోటి మనకు ఏమి ద్వేషము
కోపము ఇది ఉండదు, కానీ ఎదుటి వ్యక్తి కనిపించగానే ఏదో క్రిటిసైజ్ చేస్తుంటాం ఆ వ్యక్తిని. ఈ విధంగా వాక్స్థానంలో దోషాలు ఎప్పుడైతే మనల్ని తినేస్తాయో, ఈ మనం మాట్లాడే మాటల వల్ల ఎదుటి వ్యక్తులు ఎప్పుడైతే బాధకు లోనవుతారో అప్పుడేమవుతుందంటే క్రమేపీ కూడా మనకు ఇటువంటి దోషాలు అధికమవుతాయని చెప్పవచ్చు. అంటే అప్రతిష్ట పాలవుతాం. అంటే ఇవాళ మన టైం బాగుంది, నేనేం మాట్లాడినా నడుస్తుంది, నేనేం మాట్లాడినా చెల్లుతుందని చెప్పి అనుకుంటాం. ఇటువంటి అప్పుడు ఏం చేస్తుందంటే మనకి ఎప్పుడైతే ఇటువంటి గర్వం అంటాం కదా, అది ఎప్పుడైతే మనలో ప్రారంభమవుతుందో, ఈ అహంకారం అనేది ఎప్పుడైతే మనల్ని ఆవహిస్తుందో అప్పుడు ఎదుటి వ్యక్తులు ఏమాత్రం కూడా లెక్క చేయము. వారి గురించి మనం అవహేళన చేసి మాట్లాడడం, ఎదుటి వ్యక్తికి నీ స్థాయి ఎంత, నువ్వెంత, నా దగ్గర ఇంత పెద్ద బంగ్లా ఉంది, ఇంత డబ్బులు ఉంది, ఇంత కారు ఉంది అని చెప్పి చూడడం, వాళ్ళని చిన్నచూపు చూడడం, ఈ విధంగా చేసినప్పుడు ఏమైపోతుందంటే ఇవన్నీ కూడా దోషాలుగా మనకు మారి మన జాతకంలో కొంతవరకు గ్రహస్థ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మన ప్రవర్తన ఏదైతే ఉందో దీనివల్ల, మన మాట తీరు ఏదైతే ఉందో దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఇటువంటి కష్ట నష్టాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి మాటలు ఎవరికైతే మాట్లాడే అలవాటు మన ప్రేక్షకులకు ఉందో అనవసరంగా ఎదుటి వ్యక్తిని క్రిటిసైజ్ చేసి మాట్లాడడం ఎవ్వరికీ కూడా మంచిది కాదు. దీనివల్ల కూడా మనకు దోషమే కదా, తిట్టనే కదా నాకేం తగులుతుందని చెప్పి అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఇటువంటి అలవాటు ఎవరికైతే ఉందో ఎదుటి వ్యక్తుల్ని అనవసరంగా దుర్భాషలాడడం, తిట్టడం, వారిని కొంతవరకు తక్కువ చేసి మాట్లాడే అలవాటు ఎవరికైతే ఉందో వారు మార్చుకునే ప్రయత్నం చేయాలి. భగవంతుడు ఈరోజు మనకి ఈ స్థాయిని ఇచ్చాడు, రేపు ఇదే స్థాయిలో ఉండాలని లేదు, ఇంకా పెరగవచ్చు, తగ్గిపోవచ్చు. పెరిగితే అందరికీ బాగానే ఉంటుంది, తగ్గిపోతే మాత్రం మనకి ఇబ్బందులు తప్పు. కాబట్టి అటువంటి అలవాటు మార్చుకోవడం వల్ల వీటి నుంచి బయటపడతాము. అదేవిధంగా ఇటువంటి సమస్య ఎవరికైతే ఉందో, అంటే ఎదుటి వ్యక్తిని క్రిటిసైజ్ చేయకూడదని చెప్పి కొంతమంది అనుకుంటారు, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పి అనుకుంటారు, కానీ ఏదో ఒకటి ఆవేశంలో ఆ సమయంలో వారు నోరు జారిపోతుంటారని చెప్పవచ్చు. అటువంటి వారు ఏం చేయాలంటే వీలున్నంత వరకు కూడా ప్రతి శనివారం ఏంటంటే మౌనవ్రతాన్ని ఆచరించాలి. మంగళవారం కూడా మౌనవ్రతాన్ని ఆచరించాలి. వీలున్నంత వరకు శనివారం మరియు మంగళవారం పూట మౌనవ్రతాన్ని దీక్షగా తీసుకోవడం, లేదా తక్కువ మాట్లాడే ప్రయత్నం చేయడం, ఆ రోజు భగవంతుడికి దగ్గరగా నివసించే ప్రయత్నం చేయాలి. భగవంతుడికి సంబంధించిన శ్లోకము, స్తోత్రము, మంత్రము ఏదో ఒకటి ఎప్పుడూ కూడా నిత్యం మన మనసులో జపం చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా కొబ్బరికాయలను ఎక్కడన్నా ఆలయంలో మనం వెళ్ళి వారికి ఆలయంలో ఇచ్చి రావాలి, ఆలయానికి వాడుకోమని చెప్పి. అంటే గుడికి వెళ్ళి గుడిలో కొన్ని కొబ్బరికాయలు తీసుకొని వెళ్ళి ఆ భగవంతుడి యొక్క సేవకు ఏదైనా అభిషేకం లాంటి వాటికి ఉపయోగించుకోమని చెప్పి, మనకు శక్తి ఉన్నంత వరకు ఒక కొబ్బరికాయ, 4 కొబ్బరికాయలు మన ఇష్టంగానే ఈ విధంగా ఎక్కడ ఆలయంలో ఉన్న పూజారికి కొబ్బరికాయలను మనం ఇచ్చి రావాలి. ఇచ్చి ఆ పూజారిని చెప్పాలి, స్వామి ఇలా భగవంతుని కార్యక్రమాల కోసం నేను ఇచ్చినటువంటి కొబ్బరికాయలు ఉపయోగించండి, 1 ఇస్తామా, 10 ఇస్తామా, 19 ఇస్తామా, 108 ఇస్తామా, మన ఇష్టం ఇక్కడ మన శక్తిని బట్టి. ఈ విధంగా శనివారం చేస్తూ ఉంటే క్రమం తప్పకుండా కూడా మనం ఈ సమస్య నుంచి బయటపడతామని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా కూడా ఎదుగుదలకు చక్కగా కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనము తీసుకున్న రుణం ఏదైతే ఉందో ఆ రుణాన్ని మంగళవారం రోజు తీర్చే ప్రయత్నం చేయాలి. ఈ విషయాన్ని చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ప్రేక్షకులకు మరొకసారి చెప్తాను. నేను ఉదాహరణకు ఎదుటి వ్యక్తి దగ్గరనో ఒక బ్యాంకులోనో 1 లక్ష రూపాయలు లోన్ తీసుకున్నాం అనుకున్నాం. ఆ లోన్ నేను రీపే చేయాలి. అప్పుడు ఏం చేయాలంటే మంగళవారం పూట వెళ్ళి ఆ డబ్బులు చెల్లించాలి, ఆ బ్యాంకుకి కానీ లేదా ఎదుటి వ్యక్తికి కానీ. అప్పుడు ఏమవుతుందంటే తిరిగి మనము రుణం చేయాల్సిన పరిస్థితులు మనకు ఎదురు కాదు. అంటే ఏంటి దాని అర్థం? ఆర్థికంగా బాగుంటామని. ఈ విధంగా రుణాలు తీర్చాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటారో, తిరిగి రుణం చేయకూడదు అని చెప్పి ఎవరైతే అనుకుంటారో అటువంటి వారు సాధ్యమైనంత వరకు కూడా మంగళవారం వాళ్ళ లోన్ రీపేమెంట్ చేస్తూ ఉండడం, బ్యాంకుకి కావచ్చు, ఎదుటి వ్యక్తికి కావచ్చు, చేస్తూ ఉంటే క్రమేపీ కూడా వీరికి ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు వస్తాయి. వీరు ఆర్థికంగా ఉన్నతులవుతారు. వీరు ఎదుటి వ్యక్తికి డబ్బు అప్పిచ్చే స్థాయికి ఎదుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని వీలున్నంత వరకు కూడా మనం ఎదుటి వ్యక్తి దగ్గర చేబదులుగా తీసుకున్నా, ఇంకో రూపంలో తీసుకున్నా కానీ మనం మంగళవారం పూట వారికి తిరిగి ఇచ్చే ప్రయత్నం చేయడం వారికి మంచిది, మనకి మంచిది. దీంతో పాటుగా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పాటించడం వల్ల కూడా మనకు ఈ రుణ బాధలు తొలగుతాయని చెప్పొచ్చు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి 12 రాశుల వారికి గోచార గ్రహరీత్యా రేపు ఏ విధంగా ఉంటుంది, 12 రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు రేపు వారు పాటిస్తే వారి విద్యావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం. దాంతోపాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విద్యావకాశాలు మెరుగుపడుతున్నాయి అన్న అంశం. అదేవిధంగా జ్యోతిషశాస్త్రరీత్యా ఉద్యోగ వర్గాల వారు ఎవరైతే ప్రమోషన్ల కోసం ప్రయత్నం చేస్తున్నారో, ఎవరైతే స్థానచలనం కోసం అంటే కోరుకున్న స్థలానికి బదిలీ అవ్వాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారు, అదేవిధంగా నిలకడలేని ఉద్యోగంతో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వారు ఎటువంటి పరిహారాలు పాటిస్తే ఉద్యోగ జీవితంలో వారికి మంచి అభివృద్ధి ఉంటుంది అన్న అంశాలు.